చేస్తున్నారు? ఇడ్లీ పులిహోర. ఇడ్లీ పులిహోర బాగుంది. ఓకే. మరి ఇడ్లీ పులిహోరకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇడ్లీలు 4, ఉడికించిన పచ్చి బఠానీ అరకప్పు, క్యారెట్ తురుము అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, నిమ్మకాయ 1, నానబెట్టిన శనగపప్పు అరకప్పు, పచ్చిమిరపకాయలు 6, తాలింపు దినుసులు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, నిమ్మప్పు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్. ఎందుకంటే ఆయిల్ వేసుకోవాలి, పోపు దినుసులు కొంచెం వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు, నానబెట్టిన శనగపప్పు పచ్చిది. అవును, పులిహోర అన్నారు, అసలు పల్లీలు లేవేంటండి? పులిహోర అంటే పల్లీలు ఉండాల్సింది, అది ట్రెడిషనల్ వంటని, దాన్ని ఎలా మార్చేస్తారు అలా? ముందు అక్కడ నిమ్మకాయ ఉందా చూడు. క్యారెట్ కొంచెం వేస్తున్నాను. ఈ గ్రీన్ పీస్ సాల్ట్ వేసి ఉడికించి పెట్టుకోవాలండి, అలా అయితే సాల్ట్ పడుతుంది. ఓకే. నిమ్మప్పు వేసుకుందామండి, టైం కొంచెం చిటికెడు వేస్తానండి. మీరు స్వర్ణ గారు. థ్యాంక్ యూ. ఆల్రెడీ 5 మినిట్స్ అయిపోయింది. ఓకే ఓకే, ఇంకొక 5 మినిట్స్ ఉంది. 5 నిమిషాలు అంటే 5 నిమిషంకి మీరు సర్వ్ చేసేస్తే ఓకే. నేను ఆల్రెడీ ఇడ్లీ పొడిలో ఉప్పు వేసానండి, బఠానీలో కూడా వేసాను. దీనికి అంటే క్యారెట్కి ఉల్లిపాయకి పట్టాలి కదండి, దానికి కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీ వేసుకున్నాను. ఇడ్లీ ఉప్పు అంటే కామను, పులిహోర చేస్తే కొంచెం వెరైటీగా ఉంటుంది కదా అనేసి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అంటే పిల్లలు రావంగానే ఇడ్లీ అంటే ఏంటి మమ్మీ రోజు ఇడ్లీ అని అంటారు కదా, అలా కాకుండా కొంచెం వెరైటీ ఏదైనా మారిస్తే కొంచెం ఇష్టంగా తింటారని మెయిన్. ఓకే సరే, ఇడ్లీ పులిహోర రెడీ. వేడివేడిగా ఇడ్లీ పులిహోర రెడీ అండి. టైం ఏమో 7 మినిట్స్ 18 సెకండ్స్ అయింది. స్వర్ణ గారు, మీరు చేసిన ఇడ్లీ పులిహోర అనేది ఎలా అంటే, మీరు పేరు పులిహోర అని కాకుండా వేరే ఏమైనా పేరు పెట్టుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే మీరు దాంట్లో వెజిటబుల్స్ కూడా యాడ్ చేశారు కదా, సో మనం ప్రతిదీ కూడా కేర్ఫుల్గా ఆలోచించి చేయాలి. అంటే టేస్ట్ బాగుంది, చాలా బాగుంది, మేము ప్రమోట్ చేయాలి అనుకుంటున్నాము, కానీ పేరు అలా ఉంది కదా, అక్కడ మాకు ఇబ్బంది అవ్వకూడదు. బట్ ఎనీవే డిష్ చాలా బాగుంది కాబట్టి మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి మేము ప్రమోట్ చేస్తున్నాము.